మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫైట్స్ చేస్తుంది. బాహుబలి 2 సినిమా కోసం జరుగుతున్న క్లైమాక్స్ షూటింగ్లో ఈ చిన్నది పాల్గొంటుంది. ఇందులో భాగంగా ప్రభాస్, రానాలతో కలిసి ఫైట్ సీక్వెన్స్లో పాల్గొంటుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర హీరోగా ధర్మరక్ష దర్శకత్వంలో రూపొందుతున్న చందమామ రావే చిత్రం టీజర్ను నిన్న సాయంకాలం విడుదల చేశారు. టీజర్ను హీరో నాని రిలీజ్ చేయగా దర్శకుడు మారుతి బ్యానర్ లోగోను విడుదల చేశారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న లక్ష్మీబామ్ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతుంది. ఈ నెల 15కి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. కార్తికేయ గోపాలకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న భాగమతి చిత్రం కోసం హైదరాబాద్లో భారీ సెట్ను వేస్తున్నారు. నిజాం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ సెట్ను నిర్మిస్తున్నారు. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొదటి నుంచి కూడా మంచు మనోజ్ వైవిధ్యభరితమైన పాత్రను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా తాజాగా చేస్తున్న సినిమానే ఒక్కడు మిగిలాడు. అజయ్ ఆండ్రే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఈ రోజున రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో జరుగుతుంది. తమన్నా ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరొక వైపు తమిళ సినిమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ వెళుతుంది. ఈ క్రమంలో భాగంగానే ఆమె తమిళంలో ధర్మదురై సినిమా చేస్తుంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ రోజున ఆడియో వేడుకను జరుపుకుంటుంది. అయితే తమన్నా బాహుబలి 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఆడియో ఫంక్షన్కి రాలేనని సారీ చెప్పేసింది. సునీల్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన జక్కన్న చిత్రం పర్వాలేదనిపించింది. వచ్చే నెలలో మరో సినిమా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతుంది. వీరి పొట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాయే వీడు గోల్డ్ హే. సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి ముందు వారమే జనతా గ్యారేజ్ రిలీజ్ అవుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర దర్శకుడు బోయపాటి, ఇతర సాంకేతిక నిపుణులు, సాటి నటీనటులకు భారీ స్థాయిలో బన్నీ పార్టీ ఇచ్చాడు. ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తాను ప్రారంభించిన 1800 జూబ్లీ పబ్లో ఈ పార్టీని నిర్వహించినట్లు తాజా సమాచారం. పైగా ఈ పార్టీకి సినిమాటిక్గా తనదైన శైలిలో వరమాస్ పార్టీ అనే పేరును పెట్టడం విశేషం. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అరయ్యపల్లిలోని వాటర్ ఫాల్స్ దగ్గర జరుగుతోంది. అక్కడ సమంత, ఎన్టీఆర్లపై ఓ వానపాటను చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ పాట షూటింగ్లో నిత్య మీనన్ కూడా పాల్గొంటుంది. ఈ లొకేషన్లో దిగిన ఒక ఫోటోను నిత్య మీనన్ తన ఫేస్బుక్ పేజ్ మీద పోస్ట్ చేసింది.